Welcome back to Jairinfo channel. In this video, we will discuss about AP LASET 5 LLB, which is held on 20th May 2023. Duration 90 minutes, total marks 120. Part A, number of questions 30. Let's start. Who is the Foreign Secretary of US President? అమెరికా అధ్యక్షుడి విదేశాంగ కార్యదర్శి ఎవరు? Please check the options. Answer: Antony J. Blinken. Next question. Who is the predecessor of the present Pope? ప్రస్తుత పోప్ యొక్క పూర్వీకుడు ఎవరు? క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇమేజెస్ వలన క్లారిటీ అంతగా ఉండకపోవచ్చు, అడ్జస్ట్ అవ్వండి. ఆన్సర్: పోప్ బెనిడిక్ట్ 16. Who served for longest time as the Queen of England? ఇంగ్లాండ్ రాణిగా ఎక్కువ కాలం పనిచేసిన వారు? ప్లీజ్ చెక్ ద ఆప్షన్స్. ఆన్సర్: నన్ ఆఫ్ దమ్. కజిరంగా నేషనల్ పార్క్ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? కజిరంగా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్: అస్సాం. ఏ మిక్స్ ఆఫ్ ఫెంటనిల్ అండ్ యానిమల్ ట్రాంక్విలైజర్ కాల్డ్ xylazine known as Trankdope is causing concerns in which country? ట్రాంక్డోప్ అని పిలిచే జిలజైన్ అనే ఫెంటనిల్ మరియు యానిమల్ ట్రాంక్విలైజర్ మిశ్రమం ఏ దేశంలో ఆందోళన కలిగిస్తోంది? ఆన్సర్: USA. విచ్ ఇస్ ద ఫాస్టెస్ట్ ఎనిమల్ ఆన్ ది ల్యాండ్? భూమిపై అత్యంత వేగవంతమైన జంతువు ఏది? ఇఫ్ యు లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ది వీడియో. ఆన్సర్: చిరుత. విచ్ కంపెనీ హ్యాస్ స్టార్టెడ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఏవియేషన్ గ్యాసోలిన్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా? భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏవియేషన్ గ్యాసోలిన్ ఎగుమతులను ప్రారంభించిన కంపెనీ ఏది? ఆన్సర్: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. 2,4,8, ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఖాళీని పూరించము. ఆన్సర్: 16. 2 2 4, 4 2 8, 8 2 16. విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రైమరీ కలర్? క్రింది వాటిలో ఏది ప్రాథమిక రంగు కాదు? RGB, రెడ్, బ్లూ, గ్రీన్. ఓకే, ద రైట్ ఆన్సర్ ఈజ్ బ్లాక్. ఇది ప్రైమరీ కలర్ కాదు. ది లాంగెస్ట్ అండ్ లార్జెస్ట్ లేక్ ఇన్ ఇండియా ఈజ్? భారతదేశంలోని అతి పొడవైన మరియు అతిపెద్ద సరస్సు. ఆన్సర్: వెంబనాడ్ లేక్. తలసేమియా ఇస్ ద డిజీజ్ అసోసియేటెడ్ విత్ విచ్ పార్ట్ ఆఫ్ ది బాడీ? తలసేమియా అనేది శరీరంలోని ఏ భాగానికి సంబంధించిన వ్యాధి? ఆన్సర్: బ్లడ్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ నోన్ యాజ్ ఎ మ్యాడ్ కింగ్ ఆర్ ఎ కన్ఫ్యూజ్డ్ జీనియస్? క్రింద వారిలో ఎవరిని పిచ్చిరాజు లేదా అయోమయ మేధావి అని పిలుస్తారు? ఆన్సర్: మొహమ్మద్ తొగ్లక్. Which of the following regions in India represents lowest altitude? భారతదేశంలోని క్రింది ప్రాంతాలలో ఏది అత్యల్ప ఎత్తును సూచిస్తోంది? ఆన్సర్: కేరళలోని కుట్టినాడ్ ప్రాంతం. కుట్టినాడ్ రీజన్ ఆఫ్ కేరళ. విచ్ టైప్ ఆఫ్ ఫారెస్టిక్ ఆక్యుపైస్ ద హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ఏరియా ఇన్ ఇండియా? భారతదేశంలో అత్యధిక శాతం విస్తీర్ణంలో ఏ రకమైన అడవులు ఉన్నాయి? ఆన్సర్: ట్రాపికల్ డెసిడ్యూస్, ఉష్ణమండల ఆకురాల్చే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ ప్రైమరీ గ్రీన్ హౌస్ గ్యాస్ ఇన్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్? క్రింది వాటిలో భూమి యొక్క వాతావరణంలో ప్రాథమిక గ్రీన్ హౌస్ వాయువు కానిది ఏది? ఆన్సర్: హైడ్రోజన్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ సిటీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సిటీ ఆఫ్ పర్ల్స్? ఏ నగరాన్ని ముత్యాల నగరం అని కూడా పిలుస్తారు?
Answer: Hyderabad. India is the dash largest country in the world. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద దేశం. ఆన్సర్: 7th. ది అడ్వైజర్ టు ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగ సభకు సలహాదారు. ఆన్సర్: సర్ బిఎన్ రావ్. Which of the following neighboring country of India shares its borders with maximum number of Indian states? క్రింది వాటిలో ఏ పొరుగు దేశం భారతదేశం గరిష్ట రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకుంటుంది? ఆన్సర్: నేపాల్. హౌ మెనీ సీట్స్ ఆర్ దేర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇన్ లోక్సభ? లోక్సభలో ఆంధ్రప్రదేశ్కు ఎన్ని సీట్లు ఉన్నాయి? ఆన్సర్: 25. Chairman of the Rajya Sabha is? Answer: Vice President of India. 1853 is a landmark in India's transport because of? భారతదేశ రవాణాలో 1853 ఒక మైలురాయి. దీనికి కారణం? ఫస్ట్ ట్రైన్. Hindi is the official language of the Indian Union. Indian Union అధికారిక భాష. First recipient of Bharat Ratna in India is? భారతదేశంలో భారతరత్న పొందిన మొదటి వ్యక్తి. ఆన్సర్: సర్వేపల్లి రాధాకృష్ణన్. నెక్స్ట్ క్వశ్చన్. In which year RTA Act was passed in India? భారతదేశంలో సమాచార హక్కు చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? ఆన్సర్: 2005. Which among the following nation is not part of Allied powers in Second War? క్రింది దేశాలలో రెండవ యుద్ధంలో మిత్ర రాజ్యాలతో భాగం కాని దేశం ఏది? ఆన్సర్: ఇటలీ. Who won Cricket World Cup 2011? క్రికెట్ ప్రపంచ కప్ 2011 ఎవరు గెలుచుకున్నారు? Still watching? Please subscribe. You know the answer? India. Who among the following was a football player chosen by a Saudi Arabian club after FIFA World Cup 2022? కింది వారిలో ఎవరు ఫిఫా వరల్డ్ కప్ 2022 తర్వాత సౌదీ అరేబియా క్లబ్ ఎంపిక చేసిన ఫుట్బాల్ ప్లేయర్? ఆన్సర్: క్రిస్టియానో రొనాల్డో. హౌ అలెగ్జాండర్ కేమ్ టు ఇండియా? అలెగ్జాండర్ భారతదేశానికి ఎలా వచ్చాడు? ఆన్సర్: త్రూ ఖైబర్ పాస్. Who was the Mughal king who was deported by British East India Company? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా బహిష్కరించబడిన మొఘల్ రాజు ఎవరు? ఆన్సర్: బహదూర్ షా II. పార్ట్ బి, 30 questions, 30 marks. Who is the inventor of penicillin? పెన్సిలిన్ యొక్క ఆవిష్కర్త ఎవరు? ఆన్సర్: అలెగ్జాండర్ ఫ్లెమింగ్. Which state has become the first state to pass the right to health bill? ఆరోగ్య హక్కు బిల్లును ఆమోదించిన మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్: రాజస్థాన్. Oath of Tennessee Code is associated with? టెన్నిస్ కోడ్ ప్రమాణం దీనితో ముడిపడి ఉంది. ఆన్సర్: ఫ్రెంచ్ రెవల్యూషన్. విచ్ ఇస్ ద నేషనల్ ఎనిమల్ ఆఫ్ ఇండియా? భారతదేశ జాతీయ జంతువు ఏది? ఆన్సర్: టైగర్.
Gautam Buddha got revelation of God in. గౌతమ్ బుద్ధుడు ఎక్కడ దేవుని ద్యోతకం పొందాడు? ఆన్సర్ గయా. Food and Agriculture Organization of the United Nations has declared 2023 as the International Year of. ఐక్యరాజ్య సమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ 2023ని అంతర్జాతీయ సంవత్సరంగా ప్రకటించింది. ఆన్సర్ మిల్లెట్స్, చిరుధాన్యాలు. The winner of the goal of the tournament at the FIFA 2022 World Cup was FIFA 2022 ప్రపంచ కప్లో గోల్ ఆఫ్ ది టోర్నమెంట్ విజేత. ఆన్సర్ రిచర్లిసన్. As per the recent study, which region is the world's fastest growing crypto adapter? ఇటీవల అధ్యయనం ప్రకారం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రిప్టో అడాప్టర్ ప్రాంతం ఏది? ఆన్సర్ మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా. Garuda 7 is a bilateral exercise conducted by the Air Force of India and which country? Garuda 7 అనేది భారత వైమానిక దళం మరియు ఏ దేశంచే నిర్వహించబడిన ద్వైపాక్షిక వ్యాయామం? ఆన్సర్ ఫ్రాన్స్. Which actor was honored with the Étoile d'Or award at Marrakech International Film Festival? మార్రకెచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఎటాయిల్ డిఓర్ అవార్డుతో సత్కరించబడిన నటుడు ఎవరు? ఆన్సర్ రణ్వీర్ సింగ్. Recently, which has become the world's most populous country, leaving behind China? ఇటీవల ప్రపంచంలో చైనా జనాభాను అధిగమించిన దేశం ఏది? ఆన్సర్ ఇండియా. Who has become the first Asian to receive Oscar Award for Best Actress in January 2023? జనవరి 2023లో ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డును అందుకున్న మొదటి ఆసియా వ్యక్తి ఎవరు? ఆన్సర్ మిచెల్ యోహో. The percentage of forest area of Andhra Pradesh of its total geographical area is? ఆంధ్రప్రదేశ్ మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం శాతం. ఆన్సర్ 23.17%. Poshan Abhiyan is a mission with an aim to improve the nutritional status of. పోషణ అభియాన్ ఎవరి పోషకాహార స్థితిని మెరుగుపరిచే లక్ష్యంతో కూడిన మిషన్? ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబోవ్. చిల్డ్రన్ అండర్ 6 years of age, adolescent girls, pregnant women and lactating mothers. 6 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు మరియు కౌమార బాలికలు మరియు గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు. The treatise which deals with statecraft in ancient India. ప్రాచీన భారతదేశంలో రాజ్యాధికారం గురించి వివరించే గ్రంథం. ఆన్సర్ అర్థశాస్త్రం. Which of the following is a constitutional office? క్రింది వాటిలో ఏది రాజ్యాంగ కార్యాలయం? ఆన్సర్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. Who among the following were recipients of భారతరత్న? క్రింది వారిలో ఎవరు భారతరత్న గ్రహీతలు? ఆన్సర్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, నానాజీ దేశ్ముఖ్ మరియు
P.V. Kane. The Central Institute of Buddhist Studies is situated at Central Institute of Buddhist Studies ఇక్కడ ఉంది. Answer Leh. Who has recently become the first woman to command a frontline combat unit of the Indian Air Force? భారత వైమానిక దళం యొక్క ఫ్రంట్లైన్ పోరాట విభాగానికి ఇటీవలే నాయకత్వం వహించిన మొదటి మహిళ ఎవరు? ఆన్సర్ షాలిజా దమి. ది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే థీమ్ ఆఫ్ 2023. 2023 అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్. ఆన్సర్ డిజిట్ ఆల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ. డిజిట్ ఆల్ లింగ సమానత్వం కోసం ఆవిష్కరణ మరియు సాంకేతికత. ది ఆపరేషన్ త్రూ విచ్ ఇండియన్ స్టూడెంట్స్ వేర్ రెస్క్యూడ్ ఫ్రమ్ ఉక్రెయిన్ ఇన్ ఫిబ్రవరి 2022. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్ నుండి భారతీయ విద్యార్థులను రక్షించిన ఆపరేషన్. ఆన్సర్ ఆపరేషన్ గంగా. రెయిన్బో బ్రిడ్జ్ ఇస్ నియర్ టు. ఆన్సర్ నయగరా వాటర్ ఫాల్స్. హూ ఇన్వెంటెడ్ ఎలక్ట్రిసిటీ? విద్యుత్తును ఎవరు కనుగొన్నారు? ఆన్సర్ బెంజమిన్ ఫ్రాంక్లిన్. హూ వాజ్ ది ఏంజల్ who gave revelation to Prophet Muhammad according to Islam? ఇస్లాం ప్రకారం మహమ్మద్ ప్రవక్తకు ద్యోతకం ఇచ్చిన దేవదూత ఎవరు? ఆన్సర్ జిబ్రిల్. హూ వాజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ USA హూ వాజ్ షాట్ డెడ్? కాల్చి చంపబడిన USA అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ జిమ్మీ కార్టర్. క్రింద వారిలో ఎవరు ఇంగ్లాండ్ చేత చంపబడిన ఒక ఫ్రెంచ్ మహిళ కానీ తరువాత సెయింట్గా కీర్తించబడ్డారు? ఆన్సర్ జాన్ ఆఫ్ ఆర్క్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఇమీడియట్లీ సక్సీడెడ్ వెంకట్రామన్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? క్రింద వారిలో వెంకట్రామన్ తర్వాత భారత రాష్ట్రపతి ఎవరు? ఆన్సర్ శంకర్ దయాళ్ శర్మ. అమెరికన్ సివిల్ వార్ టుక్ ప్లేస్ ఇన్. అమెరికా అంతర్యుద్ధం జరిగింది ఎప్పుడు? ఆన్సర్ 1865. వెన్ అటామిక్ బాంబ్ వాజ్ ఎక్స్ప్లోడెడ్ ఇన్ హిరోషిమా? హిరోషిమాలో అణుబాంబును ఎప్పుడు పేలింది? ఆన్సర్ ఆగస్ట్ 6th. హూ ఈస్ కాల్డ్ ది ఇండియన్ అలెగ్జాండర్? ఇండియన్ అలెగ్జాండర్ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ చంద్రగుప్త II. పార్ట్ C 60 questions 60 marks. Which among following case struck down section 497 of Indian Penal Code? క్రింది వాటిలో ఏది భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 497ను కొట్టివేసింది? ఆన్సర్ జోసెఫ్ సైన్ కేస్. విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ కేస్ డిక్లేర్డ్ ఉమెన్ ఎంట్రీ టు శబరిమల టెంపుల్? క్రింది వాటిలో ఏది శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని ప్రకటించింది? ఆన్సర్ ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ కేస్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ప్రపోండెడ్ ద ఐడియా ఆఫ్ అన్ఎలియనబుల్ రైట్స్? క్రింద వారిలో ఎవరు అన్వయించలేని హక్కుల ఆలోచనను ప్రతిపాదించారు? ఆన్సర్ జాన్ లాక్. Who will assume the office of president in the absence of president and vice president? ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ లేనప్పుడు రాష్ట్రపతి పదవిని ఎవరు స్వీకరిస్తారు? ఆన్సర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ పనిషబుల్ అఫెన్స్? క్రింద వాటిలో ఏది శిక్షార్హమైన నేరం కాదు? ఆన్సర్ సూసైడ్, ఆత్మహత్య. విచ్ ఇస్ ద కలర్ ఆఫ్ ది కార్పెట్ యూజ్డ్ ఇన్ రాజ్యసభ? రాజ్యసభలో ఉపయోగించే కార్పెట్ రంగు ఏది? ఆన్సర్ రెడ్. Who among the following was the Chief Justice of India who decided ఐసి గోలక్నాథ్ కేస్? ఇంత వారిలో ఐసి గోలక్నాథ్ కేసును నిర్ణయించిన భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఆన్సర్ జస్టిస్ సుబ్బారావు. Who among the following resulted in the evolution of creamy layer system? క్రింద వాటిలో ఏది క్రీమీ లేయర్ వ్యవస్థ సూత్రీకరణకి దారితీసింది? ఆన్సర్ ఇంద్రస్వాహిని కేస్. 11th schedule is introduced through dash amendment of the Constitution of India. 11వ స్కెడ్యూల్ భారత రాజ్యాంగంలోని ఏ సవరణ ద్వారా ప్రవేశపెట్టింది? ఆన్సర్ 73rd amendment, 73వ సవరణ. 9th schedule is introduced by amendment. 9వ స్కెడ్యూల్ ఏ సవరణ ద్వారా ప్రవేశపెట్టబడింది? ఆన్సర్ ఫస్ట్ అమెండ్మెంట్, 1వ సవరణ. విచ్ అమాంగ్ ఫాలోయింగ్ రిట్ ఈస్ ఇష్యూడ్ టు క్వాషీ జ్యుడిషియల్ యాక్షన్? పాక్షిక న్యాయపరమైన చర్యను రద్దు చేయడానికి క్రింది వాటిలో ఏది రిట్ జారీ చేయబడింది? ఆన్సర్ రిట్ సెటియోరరీ. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాలిస్ మీన్స్ దుర్బుద్ధి అంటే? ఆన్సర్ హ్యాట్రెడ్, ద్వేషం. విచ్ ఈజ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఆల్ లా కాలేజెస్ ఇన్ ఇండియా? భారతదేశంలోని అన్ని లా కాలేజీలకు రెగ్యులేటరీ అథారిటీ ఏది? ఆన్సర్ బీసీఐ. హూ ఈజ్ ది కరెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఆన్సర్ జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్. Which of the following cases is popularly known as the bank nationalization case? క్రింది వాటిలో ఏది బ్యాంకు జాతీయకరణ కేసుగా ప్రసిద్ధి చెందింది? ప్లీజ్ చెక్ ద ఆప్షన్స్. ఆన్సర్ ఆర్సీ కోపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్. హూ కాయిన్డ్ ద టర్మ్ వైట్ కాలర్ క్రైమ్? వైట్ కాలర్ క్రైమ్ అనే పదాన్ని ఎవరు ఉపయోగించారు? ఆన్సర్ ఎడ్విన్ హార్డిన్ సదర్లాండ్. ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ offenses the maximum punishment is simple imprisonment for a term which may extend to 24 hours or with fine which may extend to 10 rupees or with both? క్రింది నేరాలలో దేనికి గరిష్ట శిక్ష 24 గంటల వరకు పొడిగించబడే సాధారణ జైలు శిక్ష లేదా 10 రూపాయల వరకు పొడిగించబడే జరిమానా లేదా రెండు? ఆన్సర్ మిస్కండక్ట్ ఇన్ పబ్లిక్ బై ఎ డ్రంకన్ పర్సన్. మద్యం తాగిన వ్యక్తి బహిరంగంగా దుష్ప్రవర్తన చేయడం. One of the major differences between lease and license is that lease is dash while license is dash. లీజు మరియు లైసెన్స్ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలలో ఒకటి లీజు అయితే లైసెన్సు ఏమిటి? ఆన్సర్ హెరిటేబుల్, నాట్ హెరిటేబుల్. లీజు వారసత్వంగా, లైసెన్సు వారసత్వం కాదు. In which of the following cases right to speedy trial was considered as a fundamental right under Article 21 of the Constitution?
క్రింది వాటిలో ఏ కేసు ఆధారంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం సత్వర విచారణ హక్కు ప్రాథమిక హక్కుగా పరిగణించబడింది? ఆన్సర్ హుస్సేనారా ఖాటూన్ వర్సెస్ హోమ్ సెక్రటరీ స్టేట్ ఆఫ్ బీహార్. Factum vallet means. Please check the options. Answer. A fact cannot be altered by 100 texts. 100 గ్రంథాల ద్వారా కూడా వాస్తవాన్ని మార్చలేం. Through which of the following legislations was Supreme Court established in Kolkata? క్రింది ఏ చట్టం ద్వారా కలకత్తాలో సుప్రీంకోర్టు స్థాపించబడింది? ఆన్సర్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773. In India, the judgments of the courts have resulted in making of law. Example, Visakha versus State of Rajasthan. The Supreme Court laid down guidelines and norms against sexual harassment at workplace and recognized sexual harassment as a violation of fundamental rights of women to equality. The above act of the judiciary establishes. భారతదేశంలో న్యాయస్థానాల తీర్పుల చట్టం రూపొందించడానికి దారితీశాయి. ఉదాహరణకు విశాఖ వర్సెస్ రాజస్థాన్ రాష్ట్రం సుప్రీంకోర్టు కార్యాలయంలో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మార్గదర్శకాలు మరియు నిబంధనలను నిర్దేశించింది మరియు లైంగిక వేధింపులను సమానత్వం కోసం మహిళల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా గుర్తించింది. పై న్యాయ వ్యవస్థ చట్టం డాష్ని స్థాపించింది. Please check the options. The right answer will be Judicial rules as source of law. న్యాయపరమైన నియమాలు చట్టానికి మూలం. In which year and by whom was the Congress Party formed to enable Indian participation in British government? బ్రిటిష్ ప్రభుత్వంలో భారత భాగస్వామ్యాన్ని ఎనేబుల్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఏ సంవత్సరంలో మరియు ఎవరిచే స్థాపించబడింది? ఆన్సర్ అలన్ ఆక్టవియన్ హ్యూమీ 1855. Assertion. The first phase of colonization facilitated with wide enslavement through structured manipulation of the state of mind, which assisted in expanding British rule. Reason. The rules from Dharmasastra texts were used during the first phase of British rule in India. వాదన. వలస రాజ్యం యొక్క మొదటి దశ మానసిక స్థితి యొక్క నిర్మాణాత్మక తారుమారు ద్వారా విస్తృత బానిసత్వాన్ని సులభతరం చేసింది. ఇది బ్రిటిష్ పాలనను విస్తరించడంలో సహాయపడింది. కారణం, ధర్మశాస్త్ర గ్రంథాల నుండి నియమాలు భారతదేశంలో బ్రిటిష్ పాలన మొదటి దశలో ఉపయోగించబడ్డాయి. ఆప్షన్స్ చూడండి. ఆన్సర్ A is correct and R is the correct explanation of A. Next question. Which of the following is not a fundamental right guaranteed under the Constitution of India? క్రింది వాటిలో ఏది భారత రాజ్యాంగం కింద హామీ ఇవ్వబడిన ప్రాథమిక హక్కు కాదు? ఆన్సర్ రైట్ టు ప్రాపర్టీ, ఆస్తి హక్కు. క్యాపిటల్ పనిష్మెంట్ మీన్స్. మరణశిక్ష అంటే? ఆన్సర్ డెత్ పెనాల్టీ. విచ్ వన్ ఇస్ ద మోడర్న్ సోర్స్ ఆఫ్ లా? ఏది ఆధునిక చట్టం యొక్క మూలం? ఆన్సర్ లెజిస్లేషన్, శాసనం. ద ప్లీ ఆఫ్ ఎలబీ బై అన్ అక్యూజ్డ్ పర్సన్ మీన్స్. నిందితుడు చేసిన ప్లీ ఆఫ్ ఎలబీ అంటే? ఆన్సర్ హీ వాజ్ ప్రజెంట్ ఎల్స్వేర్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్రైమ్. నేరం జరిగినప్పుడు అతను వేరే చోట ఉన్నాడు.
A tort feasor is. Answer. Person committing a tort. హింసకు పాల్పడుతున్న వ్యక్తి. Which of the following is a valid defense in tort? క్రింది వాటిలో ఏది టాట్లో చెల్లుబాటు అయ్యే రక్షణ? ఆన్సర్. యాక్ట్ ఆఫ్ గాడ్. దైవ ఘటన. ఇండియన్ పార్లమెంట్ హ్యాస్ డాష్ డిపార్ట్మెంటల్లీ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్. భారత పార్లమెంటులో డాష్ శాఖాపరమైన సంబంధిత స్టాండింగ్ కమిటీలు ఉన్నాయి. ఆన్సర్. 24. పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఇన్ ఇండియా ఈజ్ అడాప్టెడ్ ఫ్రమ్. భారతదేశంలో పార్లమెంటరీ ప్రత్యేకాధికారాలు ఎక్కడి నుండి స్వీకరించబడ్డాయి? ఆన్సర్. యూకే. ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్. భారత రాజ్యాంగం. ప్లీజ్ చెక్ ద ఆప్షన్స్. ఆన్సర్. సమ్వాట్ రిజిడ్ అండ్ సమ్వాట్ ఫ్లెక్సిబుల్. కొంత దృఢమైనది మరియు కొంతవరకు అనువైనది. ది స్టాండర్డ్స్ ఫర్ ప్రొఫెషనల్ కండక్ట్ అండ్ ఎటిక్విటీ ఫర్ డాక్టర్స్ ఈజ్ మెయింటైన్డ్ బై ది. ఆన్సర్. నేషనల్ మెడికల్ కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్. ది కాన్కరెంట్ లిస్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కంటైన్స్ ఐటమ్స్ ఆన్ విచ్. రాజ్యాంగం యొక్క ఉమ్మడి జాబితాలో ఏ అంశాలు ఉన్నాయి? ఆన్సర్. బోత్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ క్యాన్ మేక్ లాస్ అట్ ద సేమ్ టైమ్. పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలు రెండూ ఒకేసారి చట్టాలు చేయవచ్చు. An enquiry into the apparent cause of death is called. మరణానికి స్పష్టమైన కారణాలపై విచారణ చేయటను ఏమంటారు? ఆన్సర్. ఇంక్వెస్ట్. విచారణ. రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఈజ్ ప్రొవైడెడ్ టు చిల్డ్రన్. పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్య హక్కు ఎప్పుడు వరకు అందించబడింది? ఆన్సర్. బిట్వీన్ ది ఏజ్ ఆఫ్ 6 to 14 years. 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సు. రిజర్వేషన్ టు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాజ్ ప్రొవైడెడ్ త్రూ. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు రిజర్వేషన్ ఎవరి ద్వారా కల్పించబడింది? ఆన్సర్. ది కాన్స్టిట్యూషన్ 103 అమెండ్మెంట్ యాక్ట్. రాజ్యాంగం 103వ సవరణ చట్టం. Which of the following principles are contained in the preamble to the Constitution of India? భారత రాజ్యాంగ ప్రవేశికలో ఈ క్రింద సూత్రాలలో ఏవి ఉన్నాయి? ఆన్సర్. జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం. If a person residing along the river bank claims his right to take bath in the river. నది ఒడ్డుని నివసించే వ్యక్తి నదిలో స్నానం చేయడానికి తన హక్కును క్లెయిమ్ చేస్తే? ఆన్సర్. బోత్ బి అండ్ సి. హీ ఈజ్ ఎ న్యాచురల్ రైట్. ద రైట్ కెనాట్ బి టేకెన్ అవే. అతని సహజ హక్కు తీసివేయబడదు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్. విద్యా హక్కు చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? ఆన్సర్. 1st April 2010. The first woman judge appointed to the Supreme Court of India. భారతదేశ సర్వోన్నత న్యాయస్థానానికి నియమితులైన తొలి మహిళా న్యాయమూర్తి. ఆన్సర్. ఫాతిమా బీవి. Can a person who is not a member of parliament become minister? పార్లమెంటు సభ్యుడు కాని వ్యక్తి మంత్రి కాగలరా? Answer. Yes, but he has to become a member within 6 months of his appointment. అవును, అయితే అతను తన నియామకం జరిగిన 6 నెలలలోపు సభ్యుడిగా ఉండాలి. On which of the following matters can both parliament and state legislatures make laws concurrently?
ఈ క్రింది అంశాలలో దేనిపై పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలు రెండు ఏకకాలంలో చట్టాలు చేయగలవు? ఆన్సర్ బోత్ ఏ అండ్ బి. ఎడ్యుకేషన్ అండ్ ఫారెస్ట్స్. విద్య, అడవులు. The President of India is elected by an electoral college consisting of. భారత రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీ దేనిని కలిగి ఉంటుంది? ఆన్సర్ elected members of both House of Parliament and elected members of the legislative assemblies of the states. పార్లమెంట్ ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు మరియు రాష్ట్రాల శాసనసభల ఎన్నికైన సభ్యులు. The basic structure theory was generated in the case of. ఏ కేసు విషయంలో ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతం రూపొందించబడింది? ఆన్సర్ కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. Which among following case is overruled by కేశవానంద భారతి కేస్? క్రింది కేసుల్లో ఏది కేశవానంద భారతి కేసు ద్వారా భర్తీ చేయబడింది? ఆన్సర్ ఐసి గోలక్నాథ్ కేస్. అడ్వకేట్ జనరల్ is appointed under which article of the Constitution of India? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం అడ్వకేట్ జనరల్ నియమితులయ్యారు? ఆన్సర్ ఆర్టికల్ 161. Which among the following word is not found in the preamble of the Constitution prior to 1976? కింద వాటిలో 1976కి ముందు రాజ్యాంగంలో లేని పదం ఏది? ఆన్సర్ సెక్యులర్, మత సంబంధము లేని. హౌ మెనీ స్టేట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? ఆన్సర్ 28. హ్యూరియట్ కాన్ఫరెన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్. ఆన్సర్ కాశ్మీర్ ఇష్యూ, కాశ్మీర్ సమస్య. యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్లమెంట్ మీన్స్. భారత రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు అంటే? ఆన్సర్ ప్రెసిడెంట్, లోక్సభ అండ్ రాజ్యసభ. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ ఎక్సర్సైజ్ పవర్ టు ఇష్యూ ఆర్డినెన్స్ అండర్ డాష్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. భారత రాష్ట్రపతి డాష్ రాజ్యాంగం ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేయడానికి ఏ అధికారంతో అధికారాన్ని వినియోగించుకోవచ్చు? ఆన్సర్ ఆర్టికల్ 123. Who served for the longest term as the Chief Justice of India? భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా ఎక్కువ కాలం పనిచేసిన వారు? ఆన్సర్ జస్టిస్ వైవి చంద్రచూడ్. Which among the following case upheld the validity of EWS amendment? క్రింది వాటిలో చెల్లుబాటు అయ్యే ఈడబ్ల్యూఎస్ని సమర్థించి సవరణ. ఆన్సర్ జన్హిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. రైట్ టు ప్రైవసీ ఇస్ డిక్లేర్డ్ యాజ్ అ ఫండమెంటల్ రైట్ ఇన్ విచ్ కేస్? గోప్యత హక్కు ప్రాథమిక హక్కుగా ప్రకటించబడింది ఏ కేస్? ఆన్సర్ జస్టిస్ కేఎస్ పుట్టుస్వామి కేస్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇన్ పార్ట్ 3 డిఫైన్స్ స్టేట్? రాష్ట్రం పార్ట్ 3 రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ నిర్వచిస్తుంది? ఆన్సర్ ఆర్టికల్ 12. Which among the following courts are having writ jurisdiction in India? క్రింది వాటిలో ఏ కోర్టులు భారతదేశంలో రిట్ అధికార పరిధిని కలిగి ఉన్నాయి? ఆన్సర్ బోత్ ఏ అండ్ బి, సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ? క్రింది వాటిలో ఏది నిజం కాదు? ప్లీజ్ చెక్ ద ఆప్షన్స్. The right answer is Parliament cannot enhance the appellate jurisdiction of Supreme Court. సుప్రీం కోర్టు యొక్క అపీల్ అధికార పరిధిని పార్లమెంట్ మెరుగుపరచదు. Which among following concept is based on no man shall be vexed twice for the same
కాజ్ ఆఫ్ యాక్షన్. క్రింది వాటిలో ఏది ఒక చర్య కోసం ఏ వ్యక్తిని రెండుసార్లు బాధించకూడదు? ఆన్సర్ రెస్ జుడికేటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. If you like this video, please subscribe and comment. Happy learning. All the best. Have a nice day.